ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని సామెత. ఐబొమ్మ రవి విషయంలోనూ అదే జరిగింది. ఐబొమ్మ రవి అందరికి బొమ్మ చూపించాడు. అతని అరెస్ట్ తో కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ ఆన్లైన్ గేమ్ ను ప్రమోట్ చేసినట్లుగా సమాచారం. ఐబొమ్మ సైట్ లో ఐఎక్స్ బెట్ ఇతర యాప్స్ ప్రకటనలు ఇచ్చినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అంతేకాకుండా ఐబొమ్మలో సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించే ప్లాన్ చేశాడు రవి. ఈ క్రమంలో బెట్టింగ్ కంపెనీల నుంచి ఐబొమ్మ రవికి భారీగా నిధులు చేకూరాయి. కాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింకుల ద్వారా రవిని ట్రేస్ చేశారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించారు. ఐబొమ్మ రవి అందరికి బొమ్మను చూపించాడు. అతని అరెస్ట్ తో కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక ఐబొమ్మ రవి అందరికి బొమ్మను చూపిస్తే అతనికి కూడా మొత్తం కూడా పోలీసులకు ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో అతనికి దిమ్మ తిరిగేలా బొమ్మను చూపిస్తున్నారు పోలీసులు. మొత్తం చూసుకుంటే కనుక ఐబొమ్మ రవి అరెస్ట్ లో కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే 14 రోజుల రిమాండ్ కూడా నిన్న హైదరాబాద్ వచ్చినటువంటి యొక్క ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఆ రవిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత అయితే వెలుగులోకి అయితే మొత్తం కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ కూడా ప్రమోట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఐబొమ్మ సైట్ లో అయితే బిట్ కాయిన్ తో పాటు ఇతర యాప్స్ ప్రకటన సినిమాలు చూసేవారికి ఇక బెట్టింగ్ యాప్స్ పైన కూడా ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారంటూ కూడా పోలీసులు అయితే మొత్తంలో కూడా తెలపడం జరిగింది. బెట్టింగ్ కంపెనీల నుంచి ఐబొమ్మ రవికి భారీ మొత్తంగా అమౌంట్ అందినట్టుగా కూడా పోలీసు విచారణలో తేలింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింకుల ద్వారా ఐబొమ్మ రవిని ఆ పోలీసులు అయితే ట్రాక్ చేశారు. ట్రేస్ చేసిన క్రమం లోపల అయితే పోలీసులకు సవాల్ విసిరినటువంటి ఐబొమ్మ రవిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలో అరెస్ట్ చేసినటువంటి సిసిఎస్ పోలీసులు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి రవిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేసేసి మొత్తం కూడా దాని నుంచి సమాచారాన్ని అయితే మొత్తంలో కూపి లాగుతున్నారు. ఈ దానికి సంబంధించినటువంటి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రవి మొత్తం కీలకంగా మారనున్నాడు. ఈ దాని విషయంలో చూసుకుంటే కనుక అయితే కెరేబియన్ దీవులో ఉంటున్నటువంటి ఐబొమ్మ వెబ్సైట్ ఏక నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో నిర్వాహకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. వెబ్సైట్ మీద తెలుగు సినిమాల వైరసీ ఓటీటీ సినిమాలకు చెందినటువంటి దీని మొత్తం కూడా చేయడం జరిగింది. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగానే ఈ యొక్క కేసును ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరినటువంటి ఆ రవిని గత 6 నెలలుగా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. నిన్న ఉదయం అయితే రవిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నటువంటి రవి అరెస్ట్ అనంతరం అకౌంట్ లో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలను కూడా ఆ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అయితే సర్వర్లు లాగిన్ చేయించి వైసీ కంటెంట్ కు సంబంధించినటువంటి పూర్తిగా దాన్ని ఆ మొత్తంతో కూడా లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వారు ఇంకెంతమంది ఉన్నారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ వచ్చినటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బును ఏ విధంగా వ్యాపారాలకు కొనసాగించారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఐబొమ్మను మొత్తం బ్యాన్ చేసినటువంటి పోలీసులు ఇంకా కూపీ లాగితే ఎక్కడైతే ఆగితే డొంక కదిలినట్టుగా మొత్తం తెలుస్తుంది. ఇప్పటికే అయితే గతంలో ఉన్నటువంటి సిటీ సిపిగా ఉన్నటువంటి ఆనంద్ కూడా అయితే ఒక ఎక్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. మొత్తం కూడా దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు ఛాలెంజ్ చేసినటువంటి రవిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఈ యొక్క ఏదైతే ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొని రవిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి అయితే సిసిఎస్ పోలీసులను కూడా సిటీ కమిషనర్ సజ్జనర్ కూడా అభినందనలు తెలపడం జరిగింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.